కానీ నువ్వు పాటలు పాడేటప్పుడు ఆ వాక్యము నీకు మనసులో ఉంటుంది. వాక్యం గుర్తుంటుందా, పాటలు గుర్తుంటాయా? ఏవి గుర్తుంటాయి? కరెక్ట్గా చెప్పాలా? చెప్పాలా? పాటలు ఎక్కువ గుర్తుంటాయి, పాటలు ఎక్కువ నేర్చుకుంటాం. వాక్యం ఈ వారం వింటాం, వచ్చే వారం గుర్తుంటుంది, అట్టొచ్చే వారం గుర్తుంటుంది, మహా అంటే ఒక మాసం గుర్తుండొచ్చు. మంచి ఇంపార్టెంట్ అయిన వాక్యం మన హృదయానికి తగులితే కనుక అది కొన్ని సంవత్సరాలు కూడా గుర్తుండొచ్చు. కానీ పాట ఒకసారి నేర్చుకుంటే కనుక అది నువ్వు చనిపోయేదాకా పాడుతూనే ఉంటావు. ఆ పాటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తీద్దామా? బైబిల్ తెచ్చారు అందరూ? ఇంటికాడ ఏమైనా పెట్టొచ్చారు? ప్రతి ఒక్కరికి బైబిల్ ఉన్నాయా? బైబిల్ మనం తెచ్చుకుంటే కనుక నేను అంటున్నాను, యవన కాలం మందు నీ వయసు ఉన్నంత వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు బైబిల్ నువ్వు మోస్తే కనుక, వృద్ధాప్య మందు చూస్తే కనుక ఆ బైబిల్ నిన్ను మోస్తుంది. ఆ బైబిల్ నిన్ను మోస్తుంది. యవన కాలం మందు చూస్తే కనుక బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడితే, వృద్ధాప్య మందు నిన్ను లేవనెత్తడానికి దేవుడు సిగ్గుపడతాడు. కనుక సిగ్గుపడకుండా మనము బైబిల్ తెచ్చుకోవాల. ఇద్దరికి జంటకు నూతనంగా వివాహం అయిందండి. నూతనంగా వివాహం అయిన తర్వాత భార్య అంటుందంట భర్తతో, నువ్వు నన్ను చూసి భయపడ్డావు కదా. ఏమంటుంది భార్య భర్తతో? నువ్వు నన్ను చూసి భయపడ్డావు కదా అంటుందంట. అంటే భర్త కొత్తగా మ్యారేజ్ అయింది, అత్తగారింటికి వెళ్ళాడు. వెళ్ళిన రోజు ఆ మాట అన్నది, నేను నిన్ను చూసి భయపడ్డమేంది? లేదు, నిన్ను చూసి నేను భయపడలేదు అన్నాడంట. మరలా తిరిగి అడిగిందంట, లేదు నువ్వు నన్ను చూసి భయపడ్డావు అన్నదంట. లేదు, నేను నిన్ను చూసి భయపడలేదంట. మూడోసారి కూడా అన్నదంట, లేదు నువ్వు నన్ను చూసి భయపడ్డావు. ఎలా భయపడ్డానంటే కనుక చెప్పేనా అని చెప్పిందంట. అప్పుడు చెప్తుందంట, నన్ను మొట్టమొదటిగా పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు 5 మందిని తెచ్చుకున్నావు, మంచిది. రెండవదా చూస్తే కనుక నాకు పప్పన్నం తినేటప్పుడు ఒక 50 మందిని తెచ్చుకున్నావు, మంచిది. మరలా మూడోసారి చూస్తే కనుక నాకు ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు ఒక 100 మందిని తెచ్చుకున్నావు, మంచిది. మరలా నాలుగోసారి చూస్తే కనుక నాకు పెళ్ళి అయ్యేటప్పుడు 500 మందిని తెచ్చావు, మంచిది. ఈరోజు కాపురానికి నీ ఇంటికి నీ ఒక్కదాన్నే వచ్చా. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడల్లా జనాలను తెచ్చుకుంటూనే ఉన్నా. ఇప్పుడు ఎవరు చూసి భయపడ్డారు? అంటే వచ్చినప్పుడల్లా మనుషులు తెచ్చుకుంటే ఈ భార్య ఏమనుకున్నది, నన్ను చూసి భయపడ్డాడు, నన్ను చూసి భయపడ్డా. చూడు, నేను కాపురానికి వచ్చినప్పుడు నీ ఇంటికి నేను ఒక్కదాన్నే వస్తున్నా కదా, నేను ఎవరిని చూసి, మా అమ్మని ఏమైనా తెచ్చుకున్నానా, మా నాన్న ఏమైనా తెచ్చుకున్నానా? ఎవరిని తెచ్చుకోలే, నేను ఒక్కదాన్నే వచ్చా. కనుక మనము మనసును చూసి కాదు కానీ భయపడేది ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. ఈ లోకంలో ఉన్న మనుషులకు ఒక్కొక్కసారి భయపడవచ్చు, భయపడకపోవచ్చు, అది పెద్దగా పట్టింపు ఉండదు. పెద్దలైతే భయపడతాం, అన్నదమ్ములైతే భయపడతాం, నా తల్లిదండ్రులైతే భయపడతాం. కానీ ఒక్కొక్కసారి వీరెవరికి నువ్వు భయపడకపోయినా కూడా దేవునికి భయపడితే ఆటోమేటిక్గా నీ సమాజంలో నువ్వు అందరికీ భయపడతావు. చపలు కూడా దేవుని నామమున మహిమ పరచుకుందాం. అందరి పట్ల నువ్వు మర్యాద చూపిస్తావు, అందరికీ నువ్వు లోబడి ఉంటావు. మొట్టమొదటి మన భయం ఎవరి పట్ల కలిగి ఉండాలి? దేవుని పట్ల కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి తాగుతూ ఉంటాడు మనిషి, అందరూ చెప్పినా భయపడ్డావు. ఒక్కొక్కసారి దేవుని చెప్తే భయపడి ఆ త్రాగుడు పూర్తిగా అప్పుడు అంటాడు, అయ్యా నువ్వు ఎలా త్రాగుడు మాడావంటే గనక మా నాన్న చెప్పిన భయపడలే, మా అమ్మ చెప్పిన భయపడలే, మా భార్య చెప్పిన భయపడలే, మా బంధువులు చెప్పిన భయపడలే, కానీ ఒక్కసారి దేవుడు నాతో చెప్పాడు, నేను దేవునికి భయపడ్డాను గనక ఈ వ్యసనం నుంచి నేను బయటికి. మనసులు చెప్తే భయపడితే ఒక్కొక్కసారి చేస్తామేమో, కానీ దేవుడు చెప్తే ఒక్కసారి భయపడి పూర్తిగా మానేసుకుంటాం. కనుక ఈ భయము మనము దేవుని పట్ల కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ కొంతకాల క్రితం చూస్తే గనక ఆది కాండములు మనం చూస్తే గనక దేవునికి పట్ల ప్రజలు భయం లేకుండా జీవించేవాళ్ళంట. దేవుని పట్ల ప్రజలు భయం లేకుండా జీవించేవాళ్ళంట. చూస్తే కనుక ఆది కాండము 6వ అధ్యాయములో 11వ వచనం 12వ వచనములో మాట ఉంది. ఆది కాండము 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో మాట ఉంది. చూడండి, భూలోకము దేవుని సన్నిధిని
చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉన్నది. చాలండి. భూలోకము దేవుని సన్నిధి నుంచి చెడిపోయిందంటే కానీ దేవునికి భయపడడం లేదని అర్థం. చెడిపోయిందంటే దేవునికి భయపడడం లేదు దేవుని పట్ల భయం లేదు కాబట్టి నేను చెడిపోతున్నా. పిల్లలు చెడిపోతూ ఉంటారు, తల్లిదండ్రుల పట్ల భయం లేకుండా చెడు తిరుగుతూ ఉంటారు, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ కాలము కూడా ప్రజలు దేవుని పట్ల భయం లేదు గనుక వాళ్ళు చెడి ఉన్నారు. వాళ్ళ మనసు చెడి ఉంది, వాళ్ళ చూపు చెడి ఉంది, వాళ్ళ నడవడిక చెడి ఉంది. కనుక ఆ చెడుతున్న మనసులను రక్షించాలని దేవుడు నోవహును పంపించాడు. రక్షించాలని ఏం చేశాడు? దేవుడు నోవహును పంపించాడు. అయ్యా నోవహు, ఈ ప్రజలంతా చెడిపోయి ఉన్నారయ్యా, నా పట్ల భయం లేదు అని చెప్పి నోవహును పంపించాడు. నోవు పంపిస్తే కనుక ఆ నోవహుతో చెప్పాడు దేవుడు, నా మాటలు వారికి తెలియపరచము. ఏం చెప్పాడండి? నా మాటలు వారికి తెలియపరచము. ఈరోజు ఈ బాలరవి ప్రాంతంలో ఒక సేవకుని ఎన్నుకొని ఈ చక్కటి మందిరము కట్టి ఈ రకంగా మిమ్మల్ని అందరూ పిలుచుకొని దేవుని యొక్క వాక్యము చెబుతున్నాడంటే అర్థం ఏంటంటే కనుక మిమ్మల్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మీకు దేవుని పట్ల భయం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతముకులో నోవహు ఏం చేశాడంటే గనక, అయ్యా నా ప్రజలు చెడిపోతున్నారు, వారు రక్షించంటే గనక నువ్వు పంపిస్తే 120 సంవత్సరాలు సువార్త చెప్పాడంట నోవహు. ఎన్ని సంవత్సరాలు సువార్త చెప్పాడు? 120 సంవత్సరాలు సువార్త చెప్పాడంట నోవహు. అయినప్పటికీ ఆ ప్రజలు మారలేదంట. అయినప్పటికీ మారకపోతే దేవుడు ఏం చేశాడంటే గనక ఆ ప్రాంతం అంతవరదాకా వర్షం లేదు, అంతవరదాకా ఏ రోజు కూడా వర్షము చూడలేదు. 40 దినాలు వర్షాలు పంపించి ఆ యొక్క ఉన్నటువంటి ప్రజలందరినీ చనిపోయాడు. కానీ ఒకే ఒక కుటుంబం నిలబడింది. ఆ కుటుంబం ఎవరండి? నోవహు కుటుంబము. వారితో పాటు వారి కోడళ్ళు, వారి కుమారులు నిలబడ్డారండి. ఎంత? మొత్తం 8 మంది నిలబడ్డారు. అంటే మొట్టమొదటిగా దేవునికి భయపడలేక ఈ ప్రజలు చెడిపోయి ఉన్నారు గంట ఆ ప్రాంతంలో మొత్తము దేవుడు జలప్రళయం తెలిసి చంపేసిండు. ఒక నీతిపరుని మాత్రం ఎంచుకున్నాడు. ఆ నీతిపరుడికి మాత్రమే దేవుని పట్ల భయము కలిగి ఉంది. కనుక ఆ యొక్క 8 మంది ఉంచి వచ్చిన వారమే మనమందరము ఈరోజు 750 కోట్ల మందిగా మారిపోయాం. 8 మంది నుంచి వచ్చిన వారం 750 కోట్ల మందిగా మారిపోయాం. దాని తర్వాత మారుతారనుకుంటే మారలేదంట. కానీ మారలేదంట. మారలేకపోతే మరలా యేషయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేషయ్య రాసిన పుస్తకంలో ఒక మాట ఉంది, చూద్దాం. యేషయ్య రాసిన పుస్తకం 1వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటా, 1వ వచనం చూద్దాం. యేషయ్య రాసిన పుస్తకము 1వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా. చూస్తే గనక మరలా మారతారంటే గనక ఎవరు మారడం లేదంట. అందుకని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. 2వ వచనం 1-2 యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆ రోజు దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, నీతిమంతుణ్ణి కాపాడి ఆ ప్రజలను విస్తరింపజేసి తెలియజేశాడు. అందరూ విస్తరించారు, అందరూ బయటకు వచ్చారు. కానీ అందరూ నీతిమంతులుగా ఉంటే కనుక ఎవరు నీతిమంతులుగా ఎవరు భయపడతారని ఎవరు భయపడడం లేదు. మరలా ఇక్కడ మాట, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు మనుషులతో మాట్లాడడం మానేశాడు. ఆకాశముతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఈ ఆకాశము దేవుని యొక్క దూత, భూమి దేవుని యొక్క దూత. అయ్యా వారు నివాసం చేయడానికి యోగ్యంగా నిండిస్తే గనక ఒకసారి వాళ్ళు చూడుము, ఆ ప్రజలు నా మాట వినడం లేదు, నా మీద తిరగా. ఆకాశమా చూడు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశా, ఆయుష్ ఇచ్చా, ఆరోగ్యం ఇచ్చా, ఆహారం ఇచ్చా, ఇండ్లు ఇచ్చా, భూమి ఇచ్చా, బుట్టలు ఇచ్చా, అతి చూస్తే కనుక విస్తారంగా వారిని ఆశీర్వాదకరంగా మార్చా. అయినప్పటికీ కూడా నా మీద వారు హృదయం నొచ్చుకుంటుంది. ఎవరి హృదయం? దేవుని హృదయం నొచ్చుకుంటుంది. ఒకసారి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రుల హృదయము నొచ్చుకుంటుంది. ఎదిరిస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు. నా బిడ్డ నన్నెందుకు ఎదిరించింది, నా కుమారుడు నన్నెందుకు ఎదిరించాడు. ఎదిరించే స్టేజ్కి వచ్చాడంటే కనుక
మనము కూడా ఎవరిని ఎదురుస్తున్నాం? ఎవరి మీద తిరగబడుతున్నాం? దేవుని మీదకి మనము తిరగబడడం అంటే దేవుని మాట వినకపోవడమే. తిరగబడడం అంటే దేవుని ఆజ్ఞలు పాటించుకోవడమే. తిరగబడడం అంటే పాపములు ఉండిపోవడమే. మనమందరము దేవుని మాట వినబడి తిరగబడుతున్నాం. అందుకని దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, నో, ఈ రకంగా కుదిరితే గనక నా ప్రజలందరూ, నా బిడ్డలందరూ చనిపోతారేమో. ఈ రకంగా ఉంచితే గనక నా బిడ్డలందరూ నరకానికి వెళ్ళిపోతారేమో. వారు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆ పరలోకముల దేవుడు అంటున్నాడు, ఎవరు నా బిడ్డలను రక్షించడానికి వెళుతున్నారు, ఎవరు నా బిడ్డలను రక్షించడానికి వెళ్ళాలని కోరుకుంటున్నా అంటే గనక తన ప్రక్కలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నా, నీ బిడ్డలను రక్షించడానికి, నా బిడ్డలను రక్షించడానికి పరలోకము నుంచి భూలోకానికి నేను వెళతాను. చపలు కూడా దేవనామను మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి రావలసిన కారణం ఏంటంటే గనక నిన్ను నన్ను పైనుంచి మాట్లాడితే ప్రజలు వినడము లేదు, నేను ప్రత్యక్షంగా వెళ్ళాల్సిన సమయము వచ్చింది. ఎన్నిసార్లు మాట్లాడిన నా మీద తిరగబడుతున్నారు, ఎన్నిసార్లు మాట్లాడిన నా మాట పట్టించుకోవడం లేదు. ఇంకా నా కుమారుణ్ణి పంపించవలసిన సమయం వచ్చింది. ఎలా వచ్చాడంటే కన్యక గర్భమందు. ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నశించేదాన్ని వెతికి రక్షించుటకు. ఎందుకు వచ్చాడు? ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చాడా? అదే రకంగా తన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చాడా? ఈ భూలోకమంతా ఆక్రమించుకోవడానికి వచ్చాడా? కానీ ఆయన ఆస్తులు సంపాదించుకోండి, ఐశ్వర్యం సంపాదించుకోండి, భూలోకాన్ని ఆక్రమించుకోవడానికి రాలేదు. నా బిడ్డల కోసం నేను వెళ్ళాలని చెప్పి కన్యక గర్భమందు పుట్టి ఈ లోకానికి జన్మించడానికి వచ్చాడు. కానీ జన్మించేటప్పుడు కూడా ఆయన స్థలం లేదంట. ఎవరికి స్థలము? యేసయ్యకు జన్మించేటప్పుడు కూడా స్థలం లేదంట. కానీ ఈ ఆకాశాన్ని నిర్మించింది ఆయనే, ఈ సృష్టిని నిర్మించింది ఆయనే, ఈ లోకాన్ని నిర్మించింది ఆయనే. ఈ లోకములో ఉన్నటువంటి చెట్లను కానీ, కొండలు కానీ, పుట్టలు కానీ, పశువులు కానీ, మందలు కానీ, మేకలు కానీ ప్రతి ఒక్కటి ఆయన నోటి చేత నిర్మిస్తే గనక, ఆయన భూలోకానికి వస్తే గనక ఆయన జన్మించడానికి స్థలం లేదంట. మరియమ్మ తల్లి గర్భంతో వచ్చింది. ఎక్కడికి వచ్చింది అని చూస్తే గనక బెత్లెహేం ప్రాంతానికి వచ్చింది. బెత్లెహేం ప్రాంతానికి వస్తే గనక ఇంకా జన్మించడానికి సమయం వచ్చింది గనక, ఇంకా కనడానికి సమయం వచ్చింది గనక, ఎక్కడన్నా కందామంటే గనక, ఎక్కడన్నా ప్రసవిద్దాం అనుకుంటే గనక చుట్టుపక్కల ప్రాంతములు ఎక్కడే కానీ స్థలము దొరకలేదంట. చిన్న స్థలము కూడా లేదంట. సత్రములు ఉన్నామంటే సత్రములు కూడా స్థలం లేదంట. చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగిందంట, ఎక్కడ స్థలం లేదు. ఎందుకు దొరకలేదంటే ఆ సమయంలో మొట్టమొదటి యొక్క జనాభా లెక్క, ప్రపంచంలో మొట్టమొదటి యొక్క జనాభా లెక్క యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే వేశారండి. మీకు తెలుసు తెలీదు? ఇప్పుడు మీ ఊర్లో జనాభా లెక్కలు రాయడానికి వస్తారా? రాసుకుంటారా? మీ ఇంట్లో ఎంతమంది? ఇప్పుడు యేసయ్య పుట్టినప్పుడు కూడా మొట్టమొదటి జనాభా లెక్క రాయడానికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా జనాభా లెక్కలు రాసుకోవడానికి మరియమ్మ తల్లి ఆ బెత్లెహేముకు వచ్చిందంట. ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరు అంతా అంటే గనక చుట్టుపక్కల వాళ్ళంతా జనాభా లెక్కలు రాయించుకోవడానికి ఊరికి వచ్చారు కాబట్టి అన్ని ఇండ్లు ఫుల్ఫిల్ అయిపోయాయి. బంధువులు వచ్చారు, అన్ని ఇండ్లు ఫుల్ఫిల్ అయిపోయాయి. కానీ అన్ని ఇండ్లు ఫుల్ఫిల్ అయిపోయి కనుక సత్రములు కూడా స్థలం లేదంట. సత్రములు కూడా మీకు తెలుసో తెలీదు? ఆ సత్రం యేసయ్యది. ఆ సత్రం ఎవరిదండి? యేసయ్యదే. యేసయ్య ఇంట్లో యేసయ్యకు స్థలం లేదు. నీ ఇంట్లో నీకు స్థలం లేకుండా నువ్వు బాధపడతావా? కానీ యేసయ్య బాధపడడం లేదంట. ఆ సత్రం దగ్గరికి వెళితే గనక మరియమ్మ తల్లి అడిగా, అమ్మ ఒకరోజు స్థలం ఇస్తావా, నేను బిడ్డను గంట అంటే గనక ఇక్కడ స్థలం లేదు పో. కానీ ఆ సత్రం ఎవరిది? అదొక పాట. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదు.
దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయానీయమో తలచుకుంటినా గుండె దడబడి కరిగి కరిగి నీరగుచున్నది. యేసయ్య ఇంట్లో యేసయ్యకు స్థలం లేదు, యేసయ్య ఇంట్లో యేసయ్య పుట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ యేసయ్య ఇల్లు ఎట్లా వచ్చిందంటే గనక అంతకుముందు ఒక ఆయన బోయోజు అనే ఆయన ఉన్నాడంట. ఆ బోయోజు ఆయన రూతుని వివాహం చేసుకున్నాడట. ఎంతమందికి బోయోజు తెలుసా? బోయోజు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే గనక మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం తీద్దాం. ఆ యొక్క సత్రం ఎలా వచ్చింది, ఆ సత్రం యేసయ్యకి ఎందుకు ఇచ్చారు అని చూస్తే గనక చూద్దాం. 1వ అధ్యాయంలో 4వ వచనం ఏదో రాహాబునందు బోయోజునుగా నేను రాహాబునందు బోయోజునుగా నేను బోయోజునందు ఓబేదునుగా నేను ఓబేదు యెస్సయ్యనుగా నేను యెస్సయ్య రాజైన దావీదును చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బోయజు ఒక ఇల్లు కట్టించుకున్నాడు, రూతును వివాహం చేసుకున్న తర్వాత ఒక ఇల్లు కట్టించుకున్నాడు. వాళ్ళు బోయజు ఇద్దరు సంసారం చేసి కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయారు. దాని తర్వాత ఓబేదు వచ్చాడు. జాగ్రత్త, ఓబేదు వచ్చాడు. ఓబేదు కూడా అదే ఇంట్లో నివాసం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఓబేదు కూడా చనిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఎవరు వచ్చాడు? ఓబేదు కుమారుడు యెస్సయ్య వచ్చాడు. వారసత్వంగా ఇంట్లో వస్తుంది కదా, వచ్చింది. యెషయా వచ్చాడు. యెషయా వచ్చిన తర్వాత యెషయా కూడా ఆ ఇంట్లో సంసారం చేశాడు. వాళ్ళు కూడా చనిపోయారు. ఈ యెషయా తర్వాత యెషయా కుమారుడు ఎవరు? దావీదు. ఎన్నో వాడు? 7వ వాడు. యెషయా కుమారుడు దావీదు. ఇప్పుడు యెషయా ఆస్తి ఎవరికి వస్తుంది? దావీదుకు వస్తుంది. ఈ దావీదుకు వచ్చిన తర్వాత దావీదు వచ్చిన తర్వాత ఈయన రాజు అయిపోయాడు గనక ఈ సత్రములు ఈ ఇంటిలో సంసారం చేయలేదంట, చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నంత వరకు ఉండి ఆ ఇంటిని మూసివేయకుండా ఒక సత్రంగా చేసి వెళ్ళిపోయారంట. సత్రంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కనుక ఆ ఇంటిని మూసివేస్తే ఏమి ఆ ఇండ్లు పాడైపోతుందని, ఎవరైనా సత్రంగా చేస్తే గనక యాత్రికులు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ సత్రంలో కూర్చొని ఏమి దీపం వెలిగిస్తారని నీటిగా పెట్టుకుంటారని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే గనక దాన్ని సత్రంగా తయారు చేశారంట. ఆ సత్రమే యేసయ్యది. ఒకానొక దినాన యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు అదే సత్రానికి వచ్చాడు. ఆ సత్రంలో యేసయ్యకు స్థలము. ఎందుకు స్థలము లేదంటే యేసయ్య ఇంటిలో ఆకాశ పక్షులు ఉన్నాయి, ఏమి నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము. ఇప్పుడు ఏమన్నా ఈయన ఏమన్నా స్థలాలు సంపాదించుకోవడానికి వచ్చాడా? లేడు. ఈయన ఏమన్నా ఇల్లు సంపాదించుకొని వచ్చాడా? లేడు. ఈయన ఏమన్నా భూములు సంపాదించుకొని వచ్చాడా? లేదు. తన సొంత ఇంటిలో కూడా స్థలము దొరక్కపోతే కనుక యేసయ్య బాధపడలేదంట. నాకు ఈ లోకముల స్థలం అక్కరలేదు, నాకు ఈ లోకముల స్థలము. అందుకని ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, సంతోషిస్తున్నా, నక్కరు బొరియలున్న సంతోషం. కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి ఒక స్థలము కావాలా? ఆ స్థలము ఈ లోకమనే స్థలము కాదు, కానీ ఆ స్థలం ఒకటి ప్రత్యేకంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ యేసయ్య స్థల వాల్చుకోవాలా? ఎక్కడ ఆయన తల వాల్చుకోవడానికి స్థలం ఎక్కడ ఉంది? నీ ఇంట్లో? ఎక్కడ? ఈ ఊరా? ఎక్కడ? ఈ ప్రాంతమా? ఎక్కడ? ఈ భూమి? ఎక్కడ? కాదండి. ఆయన తల వాల్చుకోవడానికి ఎక్కడ వాల్చుకోవడానికి వచ్చాడండి కనుక మన హృదయంలో తల వాల్చుకోవడానికి వచ్చాడు. చపల కూడా దేవుని మనం మహిమ పరచుకుందామా. ఆయన నివాసమే నీ హృదయము, ఆయన నివాసమే నీ హృదయమని నీ దేవాలయం. దేవుడు ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలి? దేవుడు హృదయంలో ఉండాలా? ఆయన ఎక్కడున్నాడంటే ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఉండాలా? ఆయన ఎలా వచ్చాడు చెప్పాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు? మనుషులు నశించిపోతున్నారని రక్షించడానికి వచ్చాడు. మనుషులు పాపములు ఉన్నారని రక్షించడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? కన్యక గర్భమందు వచ్చాడు. సొంత ఇంటిలో కూడా స్థలం లేదు, కానీ ఆయన ఒక స్థలం కోసం ఎదుగులాడికి వచ్చాడంట. ఆ స్థలము ప్రాముఖ్యమైన స్థలం అంట, అది విలువైన స్థలం అంట. ఎందుకు అది ప్రాముఖ్యమైన స్థలం అంటే గనక ఆ స్థలము ఎక్కువగా నశించడానికి వీలుగా ఆ స్థలం ఉందంట. ఆ స్థలమునికి యేసయ్య గనక దాంట్లో ఉండే పాపాలన్నీ వెళ్ళిపోతాయంట. చపలు కూడా దేవుని మనం మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
నశించిన దానిని వెతికి రక్షించిన. ఏమి నశించింది? ఏమి నశించింది? లోకమంతా నశించిపోతుంది, కానీ లోకములో యేసయ్య జీవించాడు. కానీ ఒక పాపం కూడా ఆయనకు అంటుకోలేదు. లోకములో తిరిగాడు, లోకములో పుట్టాడు, లోకములో తిన్నాడు, లోకములో పండుకున్నాడు, లోకములో చనిపోయాడు, కానీ ఒక పాపము కూడా ఆయన అంటుకోలేదు. కానీ మనము కూడా లోకములో ఉన్నాం, మనము కూడా లోకములో తిరుగుతున్నాం, మనము కూడా వాళ్ళల్లో కలిసిపోతున్నాం, మనము కూడా అక్కడ జీవిస్తున్నాం. కానీ యేసయ్య వల్లే ఒక పాపము కూడా అంటుబట్టకుండా ఉండాలంటే కనుక నువ్వు యేసయ్యతో జతగట్టబడాలి. చబలు కూడా దేవుని నామమున మహిమపరచుకుందాం. క్రైస్తవుడు హల్లెలూయా, హల్లెలూయా. జతగట్టబడాలంటే కనుక ఆయన నీ హృదయంలోనికి నశించిన దానికి. ఏమి నశించింది? నీ హృదయం నశించింది. ఏమి నశించింది? నీ హృదయం. నీ హృదయం నశించింది కనుక ఆయన నీ హృదయంలో రావడానికి ప్రకటన రాసిన పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. ప్రకటన రాసిన చివరి పుస్తకం యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు అంటే కనుక, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచున్నాను, తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదురు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక్కసారి గట్టిగా చెబుదామా? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు. ఏమంటున్నా? ఇదిగో నేను తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాను, ఆ తలుపే నీ యొక్క హృదయము. ఆ తలుపే నీ హృదయం. నీ అంగీకారంతో రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలోనికి రేపులు రాలేడా? నీ అంగీకారం లేకుండా రాలేడా? వస్తాడా? ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం ఎవరిది? ఆయింది. ఈ గుండె ఎవరిది? ఆయింది. ఈ కళ్ళెవరి? ఆయని. ఈ యొక్క శరీరం అవయవ భాగాలు మొత్తం ప్రతి ఒక్కటి పాటు ఎవరిది? ఆయనది. ఆయన రావడానికి శక్తి ఉంది, కానీ ఎందుకు రాలేకపోతున్నాడంటే కనుక నీ అనుమతితో రావాలని ఇష్టపడుతున్నాడు. బలవంతంగా రావడానికి బలవంతంగా లాక్కొచ్చి ఎక్కడికి చర్చిలో కూర్చోబెట్టాం, బలవంతంగా లాక్కొచ్చి వాక్యం చెప్పలేం, బలవంతంగా లాక్కొచ్చి బైబిల్ పెట్టలేం, బలవంతంగా రాచి హృదయం మార్చలేం. కానీ నీ ఇష్టమైతే గనక నువ్వు మారుతావు. అలాగే యేసయ్య కూడా బలవంతంగా మార్చే దేవుడు. అందుకని ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ హృదయం దగ్గర దేవుడు తలుపుతున్నాడు, తట్టుతున్నాడంట. ఆయన తట్టే చప్పుడు నీకు వినబడుతుంది. ఆయన తట్టే చప్పుడు. ఇప్పుడు యేసయ్య ఎందుకు వచ్చాడు? నీ హృదయంలో నివాసము చేయడానికి. అందుకని పాత పాట ఒకటి ఉంది, ఎంతసేపు నిలువబెట్టి ఏ పింతురతని అతడు పరుడుగాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఎవరైనా నీ తలుపునొద్ద నిలుచుని తట్టేవాడు ఎవడైనా ఆయన పరుడుగాడయ్యా, ఆయన రక్షకుడయ్యా, నీ ప్రాణ స్నేహితుడయ్యా, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడయ్యా. నీ హృదయములు ఉండాలని ఇష్టపడుతున్నాడంట. ఎందుకు నీ హృదయములు ఉండాలనుకుంటానే? నీ హృదయము పాపముతో నింపబడింది గనక ఆ పాపము బయటికి రావాలంటే ఈ యొక్క యేసయ్య, పరిశుద్ధుడు యేసయ్య నీ హృదయములకి వెళ్ళాలి గనక ఆయన వస్తే నీ పాపం బయటికి నడిపించబడుతుంది. చూడండి, మార్కు రాసిన సువార్త అనుకుంటా 7వ అధ్యాయంలో ఎందుకు నీ హృదయంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం అనుకుంటా 21వ వచనం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం. ఎందుకు నీ హృదయములోనికి ఆయన రావాలనుకుంటున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మత్తయి, మార్కు. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారములను, మత్సరములను, దేవదూషణలు, అహంభావమును, అవివేకములు వచ్చును. ప్రైస్తలుడు హల్లెలూయా, హల్లెలూయా. 13 రకాల పాపాలు ఎక్కడ ఉన్నాయి తెలుసా? ఇప్పుడు జాగ్రత్త వినాలా. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి రావాలనుకున్నాడు? ఎక్కడికి రావాలనుకున్నాడు? హృదయంలో చెప్పాలి, అందరు చెప్పాలా. ఎక్కడికి రావాలనుకున్నాడు? ఎందుకు హృదయంలో రావాలనుకున్నాడు? ఎందుకు హృదయంలో రావాలనుకున్నాడు?
13 రకాల పాపాలు ఎక్కడున్నాయంట? 13 రకాల పాపాలు. ఏమి? కక్షలు, క్రోధములు, మత్సరం, వ్యభిచారములు, అహంభావములు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచో నీ హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయంట. మనిషి పెరిగేటప్పుడు కక్ష పెరుగుతుంది, మనిషి పెరిగేటప్పుడు అహంభావం పెరుగుతుంది, మనిషి పెరిగేటప్పుడు కామ వికారం పెరుగుతుంది, మనిషి పెరిగేటప్పుడు పాపముతో పెరుగుతూ ఉంటాడంట. అవన్నీ పోవాలంటే యేసయ్య లోపలికి 13 రకాల పాపాలు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, పుట్టేటప్పుడు బాగుంటాడు, అన్ని బాగుంటాడు. వాడు పెరిగి పెరిగి వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వస్తే గనక చిన్న చాక్లెట్ ఇచ్చే గనక చిన్నోడు పెద్దోళ్ళు కనిచి లాక్కుంటాడు అనమాట. ఏ భావమో? నాకే కావాలా, నేనే తినాలా. ఆన్నే పెద్దోని మీద చిన్నోనికి ఈర్ష్య, ఆన్నే పగ, ఆన్నే ద్వేషం, ఆన్నే క్రోధం. పుడుతూ అన్నదమ్ములు పెరుగుతూ చెప్పాలా, పుట్టిన తర్వాత అన్నదమ్ములు పెరుగుతూ. ఇప్పుడు యేసయ్య చెప్పింది ఇదే కదా, అయ్యా పుట్టేటప్పుడు మీరు పరిశుద్ధంగా పుట్టారు, పుట్టేటప్పుడే పవిత్రంగా పుట్టాడు, కానీ పెరగంగా 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 మీ హృదయములో కోపము, క్రోధము, మదము, మత్సరము, ఈర్ష్యలు, పగలు, ద్వేషములు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయంట. అవి పెరిగి అన్ని బయటికి పోవాలంటే అది పాపముతో నింపబడింది కనుక ఆ పాపాన్ని నేను పట్టుకుంటుంది, ఆ పాపాన్ని నేను నరకానికి పంపిస్తుంది. ఆ పాపము ద్వారా నువ్వు నరకములో నిత్య నరకాగ్నిలో ఉండవలసి వచ్చింది కనుక ఆ పాపాన్ని తీసివేయడానికే, నువ్వు నా మాట వినడానికే నేను పరలోకం నుంచి దిగి వచ్చా అని చెప్పి ఆయన నీ కోసం నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చి నీ ఇంటి దగ్గర నీ హృదయం దగ్గరగా తలుపు తట్టి నిన్ను పిలుస్తున్నాడు. వినబడుతుంది ఆయన స్వరం, వినబడుతుంది ఆయన స్వరం. హృదయం పాపమవుతుందా? జాగ్రత్త. హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. నేను చెప్పలే, ఎవరు చెప్తుంది? బైబిల్ చెప్తుంది. హృదయము అన్నింటికంటే. ఇర్మియా రాసిన పుస్తకం 17:9 ఒకటే, 17:9 ఒక మాట ఉంది. ఇర్మియా రాసిన పుస్తకం 17వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటుందంటే, చదువుదామంటే 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? చాలండి. హృదయం మంచిదా? మంచిదా హృదయం? మంచిదా చెడ్డదా? నా హృదయం చాలా మంచిది పాస్టర్ గారు, నీకేం తెలుసు? నా హృదయం చాలా మంచిది అని అనుకుంటున్నారా? అయితే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఈ హృదయంలో దేవుడు ఉండాలని ఇష్టపడితే, కానీ దేవుడిచ్చిన హృదయాన్ని, దేవుడు నివాసం చేయాలని ఇష్టపడుతున్న హృదయాన్ని నువ్వు ఎవరికో ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? తెలిసి తెలియక అనేక మందిని ప్రేమిస్తున్నా, తెలిసి తెలియక అనేక మంది పేర్లు ఇక్కడ రాసుకుంటున్నా, తెలిసి తెలియక ఈ హృదయాన్ని నీకు ఇచ్చేసాను అంటున్నాం, తెలిసి తెలియక ఈ హృదయం అంతా నీదే అంటున్నాం. కానీ ఈ హృదయం ఎవరిది? ఎవరిది ఈ హృదయం? దేవుంది. ఈ హృదయంలో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. ఈ హృదయం ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. కానీ పవిత్రంగా ఉండాలన్న హృదయము, దేవుడు ఉండాలనుకున్న హృదయము, దేవుడు నివాసం చేసే హృదయాన్ని మనము తెలిసి తెలియక ఎవరికై ఇచ్చి వాళ్ళ పేర్లు రాయించుకొని ఆ పేరుతో ఎక్కడికి వెళ్తున్నావు? నరకానికి వెళ్తున్నావు. అయ్యా ఆ హృదయంలో పాపం ఉందయ్యా. పాపం ఎక్కడ ఉందంటే చీకటిలో. చీకటి అని కానీ దేనికి సాదృశ్యం చెప్పాలి? చీకటి అని దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. నీ హృదయంలో చీకటి ఉంది గనక, నీ హృదయంలో 13 రకాల వ్యాధులు ఉన్నాయి గనక, 13 రకాల రోగాలు ఉన్నాయి గనక, 13 రకాల పాపాలు ఉన్నాయి గనక, ఆ రోగములు, ఆ వ్యాధులు, ఆ పాపాలు తీసివేయాలంటే యేసయ్య నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. చబల దేవుని నామమున మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య దరిద్రుడికి ఎందుకు రావాల్సి వచ్చింది? యేసయ్య దరిద్రుడికి వచ్చాడంట, దీనుడికి వచ్చాడంట, తగ్గించుకొని వచ్చాడంట. యేసయ్య ధనవంతుడా దరిద్రుడా? ఇప్పుడు చెప్పాలా? యేసయ్య ధనవంతుడా దరిద్రుడా? ఆయన ధనవంతుడై ఉండి ఏమి నిన్ను ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు ఈ లోకానికి దిగి వచ్చి ఒక పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది, దిగి వచ్చి ఒకరి చేత కొట్టించుకోవాల్సి వచ్చింది, దిగి వచ్చి ఒకరి చేత తిట్టించుకోవాల్సి వచ్చింది, దిగి వచ్చి ఒకరి చేత ఉమ్మి వేసుకోవాల్సి వచ్చింది, దిగి వచ్చి ఒకరి చేత అవమానపరచబడాల్సి వచ్చింది, దిగి వచ్చి ఆయన నీకోసము శ్రమ ఎక్కాల్సి వచ్చింది, దిగి వచ్చి ఆయన శ్రమలు అనేకమైన వేదనలు పొందాల్సి వచ్చింది. ఎందుకంటే గనక ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడి ఉన్నది గనక నువ్వు పొందవలసిన శ్రమలు ఎవరు పొందినారు?
ఇప్పుడు మనం ధనవంతులు కావాలన్నా లేదా? ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? ధనవంతులు కావాలంటే ఆయనను నీ హృదయంలో పెట్టుకుంటే గనక ఆటోమేటిక్గా నువ్వు ధనవంతుడివే. ఆయన రాజు, ఈ ప్రపంచానికి రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన దేవాది దేవుడు. ఈ సృష్టి ఎంతో ఆయనదే, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కనుక ఈ ప్రపంచానికి వారసుడు అంటే ఆయనే. ఆయన నువ్వు చేర్చుకుంటే గనక ఆయన కుమార్తెగా మారుతావు, ఆయన కుమారుడిగా మారుతావు. దాని తర్వాత ఈ ఆస్తి పాస్తులకంత వారసుడు పరలోకములు ఎవరంటే నీవే. చప్పలు కూడా దేవుని మనం ఏర్పరచుకుందాము. ఆ పరలోకములు ఆయన కుర్చీ పక్కన నువ్వు కూర్చున్నావంటే, ఆయన కుర్చీ పక్కన కుర్చీ వేసి నిన్ను కూర్చోబెట్టాడంటే కనుక ఈయన నా వారసుడు, ఈ బిడ్డ నా వారసురాలు, నా పక్కన ఉంటుంది. ఎవరి పక్కన కూర్చోవాలా? యేసయ్య పక్కన కూర్చోవాలి. ఎప్పుడు నువ్వు పరలోకంలో కూర్చోవాలంటే ముందు నీ హృదయంలో పాపాలు బయటికి పోవాలంట. నువ్వు పరలోకంలో కూర్చోవాలంటే ముందు ఆ యేసు వల్ల నువ్వు పరిశుద్ధంగా మారాలంట. నీ హృదయంలో పాపాలు బయటికి పోతే నువ్వు పరిశుద్ధంగా మారితే కనుక నువ్వు పరలోకానికి వారసురాలుగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు అప్పుడు పిలుస్తారు. ఈ లోకము శాశ్వతం, ఈ లోకము శాశ్వతం. 10 సంవత్సరాలు గట్టిగా ఒక 20 సంవత్సరాలు బతుకుతాను నేను. దాని తర్వాత ఎక్కడ? ఇప్పుడు చెప్పాలా? 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈర్ష్య, 20 సంవత్సరాలు పగ, 20 సంవత్సరాలు దేశం, 20 సంవత్సరాలు కలత్తులు, 20 సంవత్సరాలు ఇవన్నీ మనం పెట్టుకుంటే గనక నరకానికి వెళ్తాం. ఇవన్నీ తీసేసుకుంటే గనక 20 సంవత్సరాలు గొప్ప, దేవునితో కలిసి నిత్యం ఉండేది గొప్ప. చెప్పాలా? నిత్యం ఉండాలన్నా 20 సంవత్సరాలు గొప్ప. నిత్యం ఉండాలన్నా, నిత్యం ఉండాలంటే నీ హృదయంలో పాపాలు పోవాలా లేదా? తీసేయలేదా? పాపం ఉన్నదా? మనలో పాపం ఉందా లేదా? పాపము లేదని ఎవరని చెప్పుకుంటే తను తాను మోసపరుచుకుంటున్నాడే. మనమందరము పాపలము. ఎందుకంటున్నాడే? ఎవడు పాపము లేకుండా ఈ లోకములు ఎవడును, ఏ ఒక్కడు కూడా ఈ లోకములో పాపము లేకుండా ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప. అందుకని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చా. నేను ఖురాన్ చదివా, నేను బైబిల్ చదివా, నేను చూస్తే గనక భగవద్గీత చదివా, రామాయణం చదివా, ఇవన్నీ చదువుతూనే ఉంటా. నా ఇంట్లో అన్ని పుస్తకాలు ఉంటాయి, అన్ని చదువుతూనే ఉంటా. కానీ అందరి దేవుళ్ళు కూడా ఏమంటున్నారంటే మాలో పాపం ఉంది, మాలో పాపం ఉంది, మాలో పాపం ఉంది అంటూనే ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం ఏమంటుందంటే గనక నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపము లేదు, నేను పరిశుద్ధిని గనక మీ పాపాలు మన్నించేదానికి శక్తి నా దగ్గర ఉందని చెప్పాడు. గట్టిగా చెప్పలు దేవునా మనం మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేస్, నేను పరిశుద్ధుని. పరిశుద్ధిని కనుకే యేసయ్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మరలా వచ్చి మిమ్మల్ని తీసుకోబోతానని చెప్పాడు. ఎందుకు తీసుకుపోతాడు? ఎందుకు? యోహాను రాసిన సువార్తలో 14వ వచనంలో 14వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నేను మరలా వచ్చి మిమ్మల్ని, నేను మరలా వస్తా, మీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చా. ఇప్పుడు వచ్చాడు. ఎందుకో? పరిశుద్ధపరచడానికి వచ్చా, మీ హృదయంలో ఉండడానికి వచ్చా. మీరు నన్ను పిలిచి చోటిచ్చిన ఎడల నీ హృదయంలో నివాసం చేసి నీలో ఉన్నటువంటి 13 రకాల పాపాలు బయట పెట్టి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి నేను వెళుతున్నాను గనక నువ్వు పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే గనక నేను వచ్చి నిన్ను చేయబట్టుకొని పరలోకానికి రావాలన్నా వద్దా? నీ చేయి పట్టుకోవాలన్నా వద్దా? నువ్వు యేసయ్యతో ఉండాలన్నా వద్దా? ఉండాలంటే ఏం చేయాలా? యేసయ్యకు నీ హృదయంలో ఇవ్వాలనా? ఇప్పుడు నీ హృదయంలో పాపాలు ఉన్నాయా లేదా? మనిషిలోని మర్మ, మానలోని సేవ ఎవరికైనా తెలుసా? నీకు మాత్రమే తెలుసు, పక్కోనికి తెలుసా? అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒక యేసయ్య తప్ప మిగిలిన వారు ఎవరికి? నా హృదయంలో పాపం ఉంది, నాకు తప్ప, యేసయ్యకి తప్ప మిగిలిన వారికి. నా భార్యకి ఏమైనా తెలుసా? నా భార్య చేయబెట్టి నీలో పాపం ఉంది అని చెప్తుందా? ఏం చెప్పలేదు. భార్య మరమ భర్తకు తెలియదు, భర్త మరమ భార్యకి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? ఎందుకు తెలుసు?
దీని నిర్మాణకర్త ఆయనే. చపలు దేవుని మనం ఏర్పరచుకుందాం. దీని నిర్మాణకర్త ఆయనే. లబ్డప్ 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 అంటే నిమిషానికి 70 సార్లు నీ కొట్టుకుంటుంది. నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంటే కనుక అక్కడ యేసయ్యని నీ గుండెను కొట్టిస్తున్నా. ఒకసారి యేసయ్య కళ్ళు మూసుకొని ఆమేన్ అంటే కనుక నీ గుండె ఆగిపోద్ది. ఆగిపోద్దా? కానీ నీ ప్రక్కల యేసయ్య నీ గుండె కొట్టుకుంటూ దడి చేస్తున్నాడు. కానీ నీ గుండెలో పాపాలు తీయడానికి, నీ హృదయంలో పాపాలు తీయడానికి నిన్ను అనుమతి అడుగుతున్నాడు. నిన్ను ఏం చేస్తున్నాడు? అమ్మా అమ్మా నేను వస్తా, అయ్యా నేను వస్తా, అమ్మా నేను వస్తా. ఎందుకు? నీ హృదయంలో పాపం ఉందమ్మా, నీ హృదయంలో పాపం ఉందమ్మా, నేను తీసేస్తా. నువ్వు చీకటిలో ఉన్నావమ్మా, నేను తీసేస్తా. నువ్వు చీకటి ఉండి పాపంలో ఉండి నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నిన్నెంతో ప్రేమగా నేను పెంచాను, నిన్నెంతో ప్రేమగా పుట్టించాను, నిన్నెంతో ప్రేమగా నేను నడిపించుకోవాలి. ఇష్టం హృదయం దగ్గరికి వచ్చి ఆయన తలుపు తట్టుచున్నాడు. ఆయన తట్టే ఆ యొక్క శబ్దము నువ్వు వింటున్నావా? వినగలిగితే కనుక ఖచ్చితంగా నీ పాపాల దేవుడు బలవంతంగా వచ్చే దేవుడు బలవంతంగా మార్చుకోవడానికి లేదు. చాలా మంది బలవంతం మార్పులు గుర్రానికి గుడ్డు తిరిగి ఇష్టమైతేనే ఇక్కడ ఇంతమంది కూర్చున్న మిగిలిన రాలేదే, మిగిలిన వారు రాలేదే, ఎందుకు రాలే? వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం అందుకు యేసయ్య కూడా ఇష్టమైతే నీకు ఇష్టం అంటే నువ్వు నన్ను ఎరిగితే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నాతో ఉండాలనుకుంటే, నువ్వు నరకంలో పడిపోకుండా నేను పరలోకంలో ఉన్నా కనుక నాతో కలిసి రావాలనుకుంటే కనుక నేను దగ్గరకు వస్తా. ఒక్కసారి తెలుస్తువా? పాపముతో పాపముతో తెలిసి తెలియని పాపాలు చేస్తాం. ఒక్కొక్కసారి అనుకోకుండా పాపాలు చేస్తాం, ఒక్కొక్కసారి తెలిసి పాపాలు చేస్తాం. ఎందుకంటే పాపాలు చేయని ప్రతి మానవుడు ఎవడు? ఒక్కొక్కసారి దేవుని ఎరుకొని ఒక్కొక్కసారి పడిపోతాం. పడిపోయిన మనం దేవుడు తెలుసుకుని మళ్ళా పైకి దావీదు పాపం చేశాడు, పడిపోయాడు. దేవుడు గద్దించగానే మళ్ళా తిరిగి లేచి నిలబడ్డాడు. చర్చకు వచ్చినంత మాత్రంగా నువ్వు పరిశుద్ధంగా ఉంటావని. ఎందుకంటే అప్పుడప్పుడు పడిపోతున్నావు. మరలా దేవుని మాట విని ప్రతి దినం ఏం చేయాలి? పాపాలను ప్రతి దినం పాపాలు లేస్తానే దేవుని పాపాలను లేస్తానే దేవుని హృదయం లేస్తానే దేవుని హృదయాన్ని శుద్ధీకరించు. ప్రతి దినం ఆయన ప్రక్కన నీ ఇంటి పక్కన, నీ మనసం పక్కన, నువ్వు నిద్రిస్తున్న పక్కన ఆయన నిలబడి. ఎందుకంటే ఆయన అరచేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాడు. ఎక్కడ చెప్పుకున్నాడు? అరచేతుల్లో. ఎందుకు అరచేతుల్లో చెప్పుకోవాలి? ఏదో చెప్పాలి. ఆయన ఎక్కడుంటే ఆయన నిన్ను మోస్తున్నా, నేను ప్రక్కన ఉన్నాడు. ప్రతి దినం నీకు కలలు పడుతుంది. ఆయన స్వరం ఎలా అనిపిస్తుంది? రాత్రిపూట ప్రతిరోజు రాత్రిపూట నీ ఇంటికి దేవదూతలు వస్తారు. దేవదూతలు వస్తే కిటికీలు తెరిచి చూసి వెళ్ళిపోతారు. తెలుసా? ఇంటికి దేవదూతలు వచ్చి కిటికీలు తెరిచి చూసి వెళ్ళిపోతారు. ఎందుకంటే కనుక ఎప్పుడైతే నీ ఇంటికి రాత్రి పూట దేవదూతలు వచ్చి కిటికీలు తెరిచి చూస్తారే, నువ్వు చప్పట్లు కొడుతూ ప్రార్థనలు ఉంటే కనుక ఆ దేవదూతలు దేవుడు చెప్తారట, అయ్యా నీ బిడ్డలు నేను ప్రార్థన చేస్తున్నారయ్యా. అది నువ్వు ప్రార్థన ఎన్నిసార్లు కిటికీలు తెరిచినా కానీ ఆ టీవీ కనబడుతుంది. ఎన్నిసార్లు కిటికీలు తెరిచినా కానీ రాత్రి 6 నుంచి రాత్రి 14 సీరియల్ కనబడతాడు. మళ్ళీ తర్వాత వెళ్ళయ్యా, మళ్ళీ మోకరిస్తామంటే మోకరి లేదంట, మళ్ళీ వెళ్ళయ్యా, మళ్ళీ మోకరి లేదు అంటే నీ ప్రజలు నేను పట్టించుకోవడమా? మళ్ళీ వస్తాడు, మళ్ళా కనబడుతుంది. ఏ ఒక్క రోజు కూడా నేను వదలకుండా, నేను కలుసుకున్నా, నీ తలుపు తప్పకుండా ఆయన ప్రతిరోజు నేను దర్శిస్తానే ఉంటాను. ప్రతిరోజు నేను దర్శిస్తాను. కానీ నువ్వు కనుక్కొని ఆయనకు హృదయం తలుపు తెలిసి లోపలికి ఆహ్వానిస్తే ఆయన సంతోషిస్తాడంట. మన పరిశుద్ధ గ్రంథం అనమాట
ఒక ఆత్మ రక్షిస్తే కనుక పరలోకంలో దేవదూతలు పండగ చేసుకుంటాయంట. దిగటే సభలు కూడా పరలోకంలో దేవదూతలకు పండగ ఎక్కడంటే కనుక భూలోకంలో ఒక ఆత్మ రక్షింపబడితే పాపాలు ఒప్పుకుంటే యేసయ్య హృదయంలోకి ఆహ్వానిస్తే కనుక అక్కడ పండగట. అబ్బా కింద మరియమ్మ నన్ను ఎన్నుకున్నదా, కింద మాటమ్మ నన్ను హృదయంలో చేర్చుకున్నదయ్యా, కింద మిమ్మల్ని చూస్తే కనుక పలానోళ్ళు నన్ను అంగీకరించారయ్యా, పాపాలు ఒప్పుకున్నాయా, వాళ్ళ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నా, నా బిడ్డ నా దూరం లేకుండా దూరము కాకుండా నన్ను ఇష్టపడుతుందయ్యా, నా దగ్గర రావాలని ఇష్టపడుతుందని ఆయన ఎంతో సంతోషించే పరలోకంలో చూస్తే దేవుడితో పండుగ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మ ఉంటాయి, ప్రతి ఒక్క ఆత్మకు ఒక పండుగ జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఒకరితో ప్రారంభించారు, 30 మంది, 40 మంది, 50 పండుగలు జరిగాయి. ఎన్ని పండుగలు? 50 పండుగలు. వాలిడి బయలు ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో 50 మంది రక్షింపబడింది, 50 మంది హృదయం తెరిచిండ్రు, 50 మంది హృదయంలో నాకు స్థలం ఇచ్చిండ్రు, నేను అక్కడ నివాసం చేస్తున్నా, వాళ్ళ చీకటి తొలగించాను, వాళ్ళ చీకటి తొలగించాను కనుక వాళ్ళని పరిశుద్ధంగా మార్చినాను. మరలా నేను వచ్చేటప్పుడు వాళ్ళ చేయి పట్టుకొని చేపట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన చేపట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటే ఆయన చేతుల్లో ఉండాలి. ఎందుకని చెప్తున్నాను, నిత్యం ఆయన పక్కల ఆయన నిత్యం నీకు మోస్తూ ఆయన ఒకసారి కనుమూస్తే కనుక మనము నీ ఇల్లు అడిగా, నీ భూములు అడిగా, నీ ఆస్తి అడిగా, నీ పొరులు అడిగా, నీ బంగారు అడిగా, నీ నగలు అడిగా, ఆయన అడిగేది ఒకటి, ఆయన అడిగేది ఒకటే. ఏమైనా ఆస్తులు అడుగుతారా? ఆయనకి ఇష్టం అయితే 10వ కష్టం అంటే ఇల్లు వాటిని తీసుకుంటాను. ఏసై ఇల్లు, ఏసై ఇంట్లోని ఏసైకి స్థలం లేదు. ఏసై బాధపడ్డాడు. అందుకనే ఆయనకు తెలుసు ఈ లోకము శాశ్వతం కాదయ్య అని చెప్పడానికి వచ్చాడు. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకములో ఉండి ఇండ్లు శాశ్వతం కాదు, ఈ లోకములో భూములు శాశ్వతం కాదు, ఈ లోకములో అంతస్తులు శాశ్వతం కాదు, ఈ లోకములో బంగారు శాశ్వతం కాదు, కానీ శాశ్వతం లోకమైన ఒకటి ఉంది, అదే పరలోకమయ్యా. ఆ పరలోకానికి వస్తే కనుక నా ఆస్తి నీకు. నేను చక్కగా ఇల్లు కట్టుకున్నానండి, నేను చక్కగా ఇల్లు కట్టా, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు శాశ్వతం కాదంటున్నాను? చక్కగా ఇల్లు కట్టా, ఇల్లు కట్టి ఆ ఇంటి పేరు మీద ఒక పేరు రాశా, ఇంటి పేరు మీద ఒక పేరు రాశా. ఏం పేరు రాసింది చెప్పండి. అమ్మా ఏం పేరు రాసిందా? నీ ఇల్లు కట్టిన తర్వాత ఆ పేరు ఆయన ఏం పేరు రాసిందా చెప్పాలి, గుర్తులేదా? ఇప్పుడు మీ ఇల్లు రాశారు, మీ ఇల్లు పిల్లలు పుట్టింటారు, మీ ఇల్లు చాలా కట్టుకుని ఉంటారు, మీ పేరు ఏం పేరు రాస్తారు? కుమారుని పేరు. అంతేనా? ఇప్పుడు నా కుమారుని పేరు రాస్తున్నా రంజిత్. కట్టింది ఎవరు? సంపాదించింది ఎవరు? కష్టపడింది ఎవరు? పేరు రాసింది ఎవరిది? చెప్పాలా? ఎవరిది? కుమార్తెనా? ఇప్పుడు నేను రాసుకున్నా, వృద్ధాపం వచ్చింది, రేపు మాకు చచ్చిపోతా, వాడు ఏం చేస్తాడు తెలుసా? కట్టింది నేనే, నడిపించింది నేనే, ఖర్చు పెట్టింది నేనే. ఈ ఇంట్లో చచ్చిపోతే మన కష్టం దేవాన్ని జీవించాలంటే పక్కన నీ గుడిసేచ్చని చెప్పి ఆ ఇంట్లోనే తీసుకొచ్చి పక్కన గుడిసేసి పక్కన కప్పలు పెడుతున్నా. పెడతారా? చెప్పండి గ్యారెంటీ. నన్ను ఎక్కడ తీసుకు బయట చడి బయట ఉంటుంది అంతే. ఎందుకు బయట పెడతాను అంటే సత్యమని సంవత్సరాలు జరుగుతుంది కదా. కానీ కట్టింది నేనే, కష్టపడింది నేనే, ఆస్తి నాదే, అంతస్తు నాదే. కానీ నా ఇంట్లోనే నివాసమే, నా ఇంట్లోనే సత్యదాన్ని కూడా కొన్ని కోట్లు పెట్టి ఇల్లు ఖర్చు పెట్టినా కూడా, కొన్ని కోట్లు పెట్టే బంగ్లాలు కట్టినా కూడా నువ్వు సత్యదాన్ని కూడా నీకు మాట్లాడడం బట్టి నీ గుడిసె ఎక్కడ? నీ గుడిసె ఎక్కడ? బయటే కదా. అలాగే ఈ లోకం ఇల్లు వాకిలు శాశ్వతము, నీ గుడిసె బయటే. కనుక నీ గుడిసె బయటే కనుక, కానీ శాశ్వతమైన ఒక ఇల్లు కనుక ఆ ఇంటి మీద నీ పేరు రాయించా. ఆ ఇల్లు ఎక్కడ ఉంది కనుక నీ ఇల్లు పరలోకము. సభలో కూడా ఏమన్నా దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇల్లు పరలోకం అండి. ఎక్కడి నుంచి వచ్చావు? అది తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మరలా వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు? ఇక్కడ
ఇక్కడ నీ హృదయం ఎప్పుడైతే దేవునికి సమర్పించి నీ పాపాలు ఒప్పుకుంటావో పరలోకంలో ఒక ఇంటి పేరు మీద నీ పేరు రాయబడింది. గట్టిగా చెప్పాలి దేవుని నామమున. హల్లెలూయా. అక్కడ ఒక స్థలం ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద నీ పేరు, ఈ ఇంటి మీద కాదు నీ పేరు, ఆ ఇంటి మీద పేరే నీకు శాశ్వతం. ఈ ఇంటి మీద పేరు రాసే కనుక నీ కొడుకు కొట్టేసి రేపో మాప అన్నీ అక్కడ అర్థమైందా? అమ్మేచ్చడం మేడం చిట్టిబాబు గారు చక్కడ ఇల్లు కట్టాడేమో, కొడుకు అప్పులు చేసి అమ్మేచ్చి ఏం చేస్తాడు? అమ్మేసలు లేదా? తల్లిదండ్రులు చంపేసి ఆస్తిపత్రులు లాక్కోవడం, భూముల కోసం తల్లిదండ్రులు చంపే సమస్యలు లేవా? ఈ లోకం మనకు శాశ్వతం, ఉన్నంత వరకే ఇల్లు, ఉన్నంత వరకే ఇల్లు. కనుక మన ఇల్లు ఎక్కడంటే కనుక పరలోకం. నేనేం చెప్తున్నంటే యేసయ్య ఎందుకు వచ్చాడు? ఆస్తులు సంపాదించడానికి వచ్చాడా? ఆయన ఇంట్లోనే ఆయనకి స్థలం లేకపోయినా బాధ పడలేదు. ఆయన స్థలం ఎక్కడుంది? ఆయన స్థలం ఎక్కడుంది? ఆయన స్థలం ఎక్కడుంది? మన హృదయంలో ఆయనకు స్థలం ఇస్తే కనుక మన హృదయం పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత ఆయన మరలా వచ్చి వీడిని తీసుకెళ్లి మన స్థలంలో పరలోకంలో నిన్ను నిత్యంగా ఉంచుకోవడానికి యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి మన హృదయంలో పాపాలను నశించిన అంటే నీ హృదయం రక్షించింది, వెదకి రక్షించాడు, పాపాలు తీసివేశాడు, పరిశుద్ధంగా మార్చాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం పరిశుద్ధంగా జీవిస్తే నీ పాపాలు ఒప్పుకుంటే కనుక ఆయన మరలా వచ్చి నీ చేయబట్టుకొని ఆయన పక్కలో కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఆయన పక్కలో ఉండడానికి ఇష్టపడుతున్నాం? అందరం ఇష్టపడుతున్నామా? అందరం ఇష్టపడుతున్నాం. నేనైతే ఇష్టపడుతున్నానండి. ఈ లోకంలో అన్ని వదిలిపెట్టేసి ఎందుకంటే ఆశలు వదిలిపోతే అంతస్తులు వదిలిపెట్టాను, ఈడ్చ పగ ద్వేషాలు, మా భార్య వచ్చి ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు చెప్పినా నేను ఎన్నాను చెప్తాను. తర్వాత చెవులు మూసుకుంటాను. ఒకసారి ఇంటికి పోతాను, కొన్ని విషయాలు చెప్తుంది, వాళ్ళ పిలిచింది ఇలా పిలిచింది, నేను వినేదానికి సిద్ధంగా. ఎందుకు? ఇంటే నా హృదయము, ఇంటే నా హృదయం మన కోపము, నేను ఎనుకుండడము, కొన్ని విషయాలు ఎన్నుకుండడమే. కొన్నిసార్లు భార్య దేవుడికి రకరకాల కొన్ని విషయాలు చెప్తారు, అది ఎనకుండా ఉండడమే. ఎందుకని? అది వింటే మన హృదయం మన దేవుడికి ఈర్ష్యస్తుంది, నాకు వస్తుంది, దేశం వస్తుంది, కలతలు వస్తుంది, కొట్టుకుంటానేమో. కొన్ని విషయాలు ఈ 10 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నంత వరకు అన్ని హృదయంలో 13 రకాల పాపాలు పక్కన పెట్టేసి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడితే కనుక మనం అందరం నిత్యం ఆయనతో ఉంటాం. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం అలాగే తల వంచుకుందాం. ఒక్క నిమిషం అందరం అలాగే తలలు. దేవుడు నీతో మాట్లాడిన మాట, దేవుడు నీతో మాట్లాడిన మాట.